నేను మీ కార్తికేయ. ఆగు ఇంకా కెమెరా స్టార్ట్ కాలేదు. హాయ్, నేను మీ కార్తికేయ మళ్ళీ వచ్చిన. ఈరోజు మనం ఇంటర్వ్యూ చేయబోయేది టీమ్ సలార్, టీమోజీ లాంటి పెద్ద పెద్దవి కాకుండా ఏదో చిన్న పారాడాక్స్ షార్ట్ ఫిలిం. నమస్కారం కిరణ్ గారు. వనక్కం నాందా. ఎలా ఉన్నారు కిరణ్ గారు? బానే ఉన్నానండి. నువ్వు బాగానే ఉంటావురా, మందిని కూడా మేము. సారీ బ్రో, ఇది కొంచెం సెన్సార్డ్ ఇంటర్వ్యూ కదా, మీరు మాత్రం అల్లట్టుగా ఉండండి. నేను ఎల్లట్టుగానే ఉన్నానండి. ఇప్పుడు మనం హీరో దగ్గరకు వద్దాం. జనాలు ఇతను చూడగానే వీడారా హీరో వీడ్రా హీరో అనే విధంగా యాక్టింగ్ చేస్తాడు మన షార్ట్ ఫిలింలో. లెట్స్ వెల్కమ్ శరత్. సారీ, యువర్ శరత్. కానీ అంతకంటే ముందు ఒక ఏవి ఉంది, ఏవి చూసేద్దాం. ఏవి ప్లీజ్. అది కాదురా. హాయ్, నేను మీ యువర్ శరత్ని. నా పర్ఫార్మెన్స్ మీకు నచ్చినట్లయితే ఈ వీడియో కింద కామెంట్ చేయండి. కిరణ్ గారు, వాట్ ఈస్ ద ఇనిషియల్ స్టేజ్ ఆఫ్ పారాడాక్స్? పారాడాక్స్ స్టోరీ అనేది ఇనిషియల్ స్టేజ్లో నేను ఐటీ క్యాంపస్లో కథలు చెప్పడం జరిగింది, కానీ కొన్ని పాసిబిలిటీస్ వల్ల అది కుదరలేదు. అయితే ఈ పారాడాక్స్ స్టోరీ యొక్క ఆరిజిన్ అనేది ఎక్కడంటే ఒక విగ్రహం, ఆ విగ్రహం చుట్టూ రివాల్వ్ అయ్యే స్టోరీ. అయితే ఆ విగ్రహం ఎంత వాల్యుబుల్, అది ఇతనికి ఎట్లా దొరికింది అనే కాన్సెప్ట్ మీద ఈ స్టోరీ అనేది బాగా రివాల్వ్ అవుతూ ఉంటుంది. ఓకే శరత్ గారు, దీనిపైన మీ అభిప్రాయం ఏంటి? నా అభిప్రాయం వచ్చేసి వీళ్ళ యొక్క ఇంట్రొడక్షన్ అయితే చాలా బాగా ఉండబోతుంది. ఇంకా ఎలివేషన్స్, మన కొన్ని సీన్స్ చాలా బాగా వచ్చేసాయి. మేమైతే మా లెవెల్ ఇచ్చేసాము. కిరణ్, నేను, వేరే యాక్టర్స్ చాలా కష్టపడ్డాము. అట్లీస్ట్ నేను హోప్ చేస్తున్నాం జనాలుగా నచ్చబోతుందని. సో మీరు నచ్చితే మాకు నచ్చినట్టే, ఎందుకంటే మేము మా లెవెల్ బెస్ట్ ఇస్తున్నాము. మీరు కాస్త సపోర్ట్ చేస్తే మాత్రం మాకు చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది. మీకు అనుకూలంగా చేసిన మంచి యాక్టర్ ఎవరు ఈ షార్ట్ ఫిలింలో? మెయిన్గా నేను మెన్షన్ చేయాల్సిన పాయింట్ ఏంటంటే సుశాంత్ ఒక మెయిన్ క్యారెక్టర్ ప్లే చేస్తున్నాడు దీంట్లో. అయితే ఇనిషియల్ స్టేజ్లో భయపడ్డాం యాక్టర్స్ గురించి, ఎందుకంటే శివరాజ్ ఒకడు ఉన్నాడు, సుశాంత్ ఒకడు ఉన్నాడు. వీళ్ళందరూ యాక్టింగ్ చేయగలరా, లేకపోతే స్కోప్ కోసం నేనే ఎక్స్ట్రా తీసుకున్నానా, క్యారెక్టర్స్ దొరక తీసుకున్నానా అనిపించింది. ఓకే, మన షార్ట్ ఫిలింలో ఇంకో మెయిన్ క్యారెక్టర్ ఉంది. మెయిన్ క్యారెక్టర్ అంటే మెయిన్ క్యారెక్టర్ కాదు, సైడ్ క్యారెక్టర్. ఓకే, లెట్స్ వెల్కమ్ సాయిరాజ్. ఓకే, శివరాజ్ గారు ఎలా ఉన్నారు? అన్న మిమ్మల్ని ఎలా ఉన్నారు? శివరాజ్ గారు, పారాడాక్స్ లో మీ క్యారెక్టర్ గురించి కొంచెం చెప్తారా? స్టోరీ చెప్పేటప్పుడు డైరెక్టర్ గారు ఏం క్యారెక్టర్ చెప్పలే, కానీ నాదే మెయిన్ లీడ్ అనుకుంటున్నాను నేనైతే, ఎందుకంటే నాదే బాగుంటుంది క్యారెక్టర్. కట్ చేసేయండి. అరే, ఈ రోజు మన ఇంటర్వ్యూలో లాస్ట్ అండ్ ఫైనల్ గా ఒక చిన్న ర్యాపిడ్ ఫైర్ రౌండ్ ఆడుకుందాం. మీ ఫేవరెట్ ప్లేస్ ఏంటి? నా ఫేవరెట్ ప్లేస్ వచ్చేసి మౌంట్ ఫ్యూజీ అండి. చాలా. శివరాజ్ గారు, మీరు క్లాస్ లో పెద్ద దొంగ అంటగా? దొంగ అంటే పెద్ద దొంగ ఏం కాదు, జస్ట్ అమ్మాయిల మనసులో అట్లా దోస్తా అంతే. శరత్ గారు, మీ క్రష్ ఎవరు? నా క్రష్ వచ్చేసి ఏంది బ్రో అంత మాట అన్నా. మొదటిగా డైరెక్టర్ గారు, మీ ఫేవరెట్ హీరో ఎవరు? ప్రభాస్ అంటే చాలా ఇష్టం, ఎందుకంటే మాస్ కట్ అవుట్. ఓకే, మరి శరత్ గారు మీకు? హీరో గురించి ఎవ్వరికి చెప్పడం అవసరం లేదు. ఇలా అంటే చాలు, ప్రతి గిల్ల, ప్రతి పూరి, ప్రతి అబ్బాయికి తెలిసిపోతుంది ఎవరు అనేది. ప్రభాస్ అంటే అసలు కట్ అవుట్, అదంతా హైలైట్. అల్లు అర్జున్ గురించి కొద్ది మాట్లాడండి అందరూ, చెప్పండి. బ్రో ఇక్కడ కెమెరా ఏది, వీడియో ఏది? ఏంటి బ్రో? ఏంటి ఇంటర్వ్యూ రాలేదు ఇప్పుడు? బ్రో